ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆ దేవుని సముఖంలో చేరిన ఆ దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి యేసయ్య నామములో అతని దేవునికి వందనాలు, నిండుగా వందనాలు తెలియజేస్తూ వచ్చిన అందరి భక్తులకు ప్రేమపూర్వకంగా దైవ ఆశీస్సులు కలిగే విధంగా అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రండి, మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ పత్రికల 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 11, 12, 13 వచనాలను చదువుకునే విధానం ఉందాం. ముందుగా అయితే మొదటి వచనం చదువుదాం. 11 వచనం చదువుదాం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. ఈ వాక్యం మన వినికిడిలో ఆశీర్వాదముతో దేవుడు నడిపించే విధంగా పరిశుద్ధాత్మ చేత మనం నడిపించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ముందుగా ఈ దినమున ప్రభు మన సజీవులు ఉంచినలకే వందనాలు. అనేకులు ప్రభు మాకంటే అందంగా ఉన్నవారు, జ్ఞానంగా ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు, గొప్పవారుగా ఘనతగా వహించిన వారు ఎంతో ప్రభు స్తోత్రము తండ్రి. ఎన్నో రెట్లు గొప్పగా ఉన్నవారు ఇదిగో ప్రభు ఈ దినము చూడలేకపోయారయ్యా. ప్రభు స్తోత్రము. వాళ్ళ నిన్నదిన వరకే అయిపోయారయ్యా. నిద్రలోనే కొంతమంది రాలిపోయారయ్యా. అయితే ప్రభు వారికంటే మేము ఏమాత్రమో మంచివారమని, మంచితనం ఉందని మేము బ్రతుకుతలేమయ్యా. కేవలం నీ కృపను బట్టి మనం బ్రతికించే విధంగా ఇదిగో ప్రభు ఈరోజు సజీవులుగా ఉంచాం. అంత మాత్రమే కాదు ప్రభు, ఈ లోకమంతటి ఈరోజు ఆదివారము తండ్రి. ఆదివారం అనగా ప్రభు స్తోత్రము తండ్రి, నీ పునరుత్థానం యొక్క దినము తండ్రి, మరణము గెలిచిన దినముగా ఉన్నటువంటి ఈ ఆదివారము మాకిచ్చిన అవకాశాన్ని బట్టి వందనా. ఎందుకంటే మేము మృతతుల్యంలో పడిపోకుండా నీ జీవములో మరణము గెలిచి సజీవులుగా నిత్య జీవములో నిలబడటానికి, మరణం మీద జయం పొందటానికి మమ్మల్ని సమకూర్చావయ్యా. ప్రతి ఆదివారం మమ్మల్ని తండ్రి మాలో ఉన్న నిర్జీవములో, మాలో ఉన్నటువంటి నిర్జీవమైన ఆలోచనల, మాటలు, క్రియలన్నిటినీ పటాపంచలవటకు అనగా ప్రభు స్తోత్రము తండ్రి, నీ నామములో నీ వాక్యం ద్వారా సరిచేసుకొని మా జీవితాన్ని, మా బ్రతుకులను మార్చుకునే విధంగా, నీ జీవమైన నడిపింపులో ఏకీభవించే విధంగా, ఆశపడే విధంగా ఉండటకు మాకు ఇచ్చావయ్యా. ఏ అవకాశం ఇచ్చావు, ఏ సాహసం ఇచ్చావు, నీ సముఖంలో చేరే విధమైన నడిపింపు మాకు అనుగ్రహించావయ్యా. కేవలం నీ కృప ఉందయ్యా. కనుక ప్రభు నీ నామములో ప్రభు నీ సేవకుడు చెప్పిన మాట అనగా అందుకే స్తోత్రం తండ్రి, సేవకుడి ప్రభు నీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి నీ సాధనముగా ప్రభు అయ్యా వాడబడుటకు తండ్రి, తనతోనూ వచ్చిన వారందరితోని ప్రభు మాట్లాడటానికి తండ్రి, సిలువ చాటును మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీ మాట నీ నడిపింపుతోనే, నీ పరిశుద్ధాత్మ ద్వారానే మాకు సంధిస్తే మాకు మేలు జరుగుతుంది. మాకు గొప్ప అయ్యా ప్రభు స్తోత్రం నీ బిడ్డలుగా స్థిరపరచబడిన అనుగ్రహం పొందుకుంటామయ్యా. అట్టి అనుగ్రహము మాకు కలగచేయమని ప్రార్థన చేస్తాం. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం ఉండకుండా చెవియోగ్య విధంగా గ్రహించే విధంగా నీ నామములు ప్రభువా, నీ నామములో విశ్వాసముగా వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు నువ్వు సంధించు. నీ పరిశుద్ధాత్మ చేత గొప్పగా కదిలింప చేయము. నీ మాట వైపున ఆకర్షింపబడి నీ నామములో ప్రభు నీవు కోరిన జీవితంలో స్థిరపరచబడిన ఆశతో వాళ్ళని సంధించమని ప్రార్థన చేస్తున్నాం. ఆశ పుట్టించే విధంగా వాళ్ళని కదిలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దీనికి భిన్నంగా పనిచేస్తున్న ప్రతి దుష్ట కార్యములను, దురాత్మ ప్రభావం యావత్తు యేసు నామములో తొలగింపబడుగాక, ధ్వంసం చేయబడుగాక. అయ్యా, నీ జీవముతో అందరినీ తాకుమని ప్రార్థన చేస్తున్నాం. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము. ఈ లైవ్ ద్వారా చూస్తున్నటువంటి వరంగల్ సంఘ బిడ్డలు కానీ ప్రభువా, స్థానికంగా ఉన్నవారు, చూస్తున్నవారు, చూడబోతున్నవారు అందరిలో ప్రభు నీ కార్యం జరుగుటకు కటాక్షం దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రియ దేని బిడ్డలారా, కొరింథీ సంఘముతో చెబుతున్న మాటలు. ఓ కొరింథీ,
మీతో అరమరకలు అంటే ఏంటిది? ఆ, అరమర లేకుండా అంటే ఏమాత్రము సందేహం లేకుండా, అనుమానం లేకుండా ఫ్రీగా, హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను అంటున్నాడు. స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు నా బిడ్డలై ఉన్నారు. అరమరక లేకుండా మాట్లాడుతున్నాను. బైబిల్ చదివితే చాలా తెలుగు పదాలు మనకు అర్థమవుతుంది. అరమరకులు లేకుండా అనేది పదము మనం ఉపయోగించుకుంటామా? అరమర లేకుండా మనం ఎప్పుడైనా ఈ పదము మనం వాడక భాషలో వాడుకుంటామండి. నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, మీరు ఏమన్నా అనుకో, కానీ నేను ఇలా చెప్పాలనుకో. ఎందుకంటే నా స్నేహితుడిగా, నా సహోదరుడిగా, నా కుమారుడిగా, నా కుమార్తెగా, నా తల్లిగా, నా తండ్రిగా, నా అన్నగా భావించి చెప్తున్నాను, నా చెల్లగా భావించి చెప్తున్నానని చెప్తారు. హార్ట్ఫుల్గా చెప్తున్నాను అంటారు. చాలా ఇంగ్లీష్ పదాలు వచ్చేసిన తెలుగులో. అరమర లేకుండా అనే పదము సాధారణంగా కొంతమందికి అర్థమే కాదు. కొంతమందికి అర్థమవుతుంది సందర్భం బట్టి. ఎందుకంటే వాళ్ళు తెలుగు సబ్జెక్ట్, ఒక ఇంగ్లీష్ మీడియం, అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. ఒక తెలుగు సబ్జెక్ట్ ఉంటే ఆ తెలుగులో మనకు ఉండవచ్చేదో ఒక పాఠంలో తెలుగు టీచర్ చెప్పేటప్పుడు విని ఉంటాం. అయితే బైబిల్ చదివి అదే ఒక పదం ఉండే కదా ఇది నిజంగా అని అలాగ మీకు బైబిల్లో అనేక విషయాలు అలా తడుతూ ఉంటాయి. కనుక తెలుగు బైబిల్ చదివితే తెలుగు ఇంప్రూవ్ అవుతుంది, భాష మీద కొంచెం అవగాహన కలుగుతుంది. అచ్చమైన స్వచ్ఛమైన భాష. అసలు దేవుడు అద్భుతంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో, రాయలసీమ, తెలంగాణ, అలాగనే ఆంధ్ర కలబోసినటువంటి పదాలు ఇలా ఉంటాయి బైబిల్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే తెలంగాణ వాళ్ళకు కొన్ని పదాలు అర్థమవు, కొన్ని పదాలు అర్థం కావు. అదే రాయలసీమకు అర్థమవుతుంది. రాయలసీమ ప్రాంతంలో ఏమంటారంటే, ఒక షాపుకి పంపిస్తే పోతారు, షాప్ కట్టేసారని అంటారు రాయలసీమలో. మనం షాప్ కట్టేసినాం అంటే ఏంటిది? తాడవాడు కట్టేసిరా, ఏం మాట్లాడుతావు? మనం చాలా తెలంగాణ భాషలో ఉర్దూ బాగా మిక్సింగ్ అయిపోయింది. బంద్ చేసిరు బాయ్, మనం ఏమంటాం? బంద్ చేసిరు. బంద్ అనేది ఉర్దూ భాష. జల్దీ బంద్. అయితే అదే ఈ తెలంగాణ వాళ్ళకు షాప్ కట్టేసేయడం, మరి గుమ్మం కట్టేయడము, వాళ్ళ వాకిలి ఇప్పలేదు అంటారు. వాకిలి అంటే ద్వారం తెరవలేదు. ఆకాశ వాకిల్లో విప్పి పట్టజాలనంత ఐశ్వర్యం మీకు ఇస్తానని చెప్పి, దశభాగం ఇస్తే మీకు అలాగా ఆశీర్వదిస్తానని చెప్పి మలాకిలో ఉంటుంది. ఆకాశ వాక్యలు ఎక్కడ ఉంటాయి? ఇది పరిశాన్. ఆకాశంలో వాక్యలు ఉంటాయా? అంటే ద్వారము, ఆకాశ ద్వారాలు. అట్లాగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాగా అనేక విషయాలు. ఈ అరమర లేకుండా అనేది ఈ పదం ఎక్కువగా నేను అంటున్నాను ఆంధ్రలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తెలంగాణలో అరే హృదయం కుళ్ళతో మాట్లాడుతున్నాను, కుళ్ళ మాట్లాడుతున్నాను అంటారు. దిల్ సే బాత్ కరం, దిల్ కోల్కే బాత్ కరం అంటారు కదా హిందీలో, ఉర్దూలో. అందుకోసం హృదయము నేను విప్పి మాట్లాడుతున్నాను అనేది సాధారణమైనది. మన హృదయము తెరిచి మాట్లాడుతున్నాను, లేక హార్ట్ విప్పి మాట్లాడుతున్నాను.
ఇదంతా అరమర లేకుండా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు? కొరింథీయులారా అంటున్నాడు, అందరితో చెప్తున్నాడు. అంత కొరింథీ ఎక్కడ ఉంటుందండి? గ్రీక్ దేశములో సముద్ర తీరంలో ఉంటుంది, మహాసముద్రం, అదే మెరిడేరియన్ సీ. బైబిల్ చరిత్ర కలిగినటువంటిది. మన రెండవ మెసేజ్లో వింటాం. చరిత్ర లేనిదేమో చరిత్ర ఉన్నట్టుగా ప్రాపగండ చేస్తున్నారు, చరిత్ర ఉన్నది చరిత్ర లేకుండా మసకబారేటట్టుగా చేస్తున్నారు. అది రెండింటికి జరగని పని, కానీ చేస్తున్నారు మానవ ప్రయత్నం. దుష్టుడు మనుషుల ద్వారా అలా చేస్తున్నాడు అన్నమాట. దేవుని ఆనవాళ్ళు లేకుండా చేయటానికి వాడు కుట్ర చేస్తున్నాడు. చరిత్ర అన్నమాట. గ్రీకు దేశంలో కొరింథీ పట్టణం అనేది వ్యాపార పట్టణం, ఓడరేవు ఉంటుందన్నమాట, షిప్ యార్డ్. మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు విశాఖపట్నం ఎంత ఓడరేవు ఉంది, పెద్ద పట్టణం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగనే దానికి ఒక రాజధాని ఉంది. గ్రీకు రాజధాని ఏంటి చెప్పండి? ఎథెన్స్. దాని రాజధాని ఏంటిది? ప్రజాస్వామ్యం అనేది ఎదుగో అక్కడే పుట్టిందనమాట. డెమోక్రసీ అనేది ఎక్కడ పుట్టింది? ఎథెన్స్ పట్టణంలో పుట్టింది. ఎథెన్స్ రాజధానిలో పుట్టింది, గ్రీకు దేశంలో పుట్టింది. అది అందరికీ అది వ్యాపించబడ్డది. ప్రజలు ఎన్నుకోవాల్సిన బై ది పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద ఆఫ్ ద పీపుల్. డెమోక్రసీ అంటే ఏంటి? రిపబ్లిక్ అంటే ఏంటిది? ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల నిమిత్తమా? సో అది డెమోక్రసీ అంటారు. అది అక్కడ స్టార్ట్ అయింది, అక్కడనే కొరింథీ. అంత పేరు కావచ్చినటువంటి కొరింథీ సంఘము పౌలు భక్తుడు పోయి సువార్త చేసి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే కొరింథీ సంఘమును చాలా మెచ్చుకుంటున్న ప్రారంభంలో మొదటి కొరింథీలలో కనబడుతుంది. మొదటి అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ప్రస్తావన. అరే మిమ్మల్ని మీ దేవుడు మీకు ఇచ్చిన అనుగ్రహము చూసి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. దేవుడు మీ పట్ల చూపిస్తున్న కృపను బట్టి. ఎందుకంటే సమస్త ఉపదేశములో ఐశ్వర్యవంతులయ్యారు, దైవ జ్ఞానములో ఐశ్వర్యవంతులై ఉన్నారు. మీ కృపావరంలో లోపం లేని వారుగా ఉన్నారు, కృపావరం అంత పొందుకున్నారు. అసలు వీళ్ళని చూస్తే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా నేను. ఎలాంటి కృప ఉంది వీళ్ళకు, కృపావరాలు ఉన్నాయి, ఉపదేశం కలిగి ఉన్నారు, సంపూర్ణమైన ఉపదేశం కలిగి ఉన్నారు, వీరికి ఇట్టి అనుగ్రహం పొందుకున్నారు. నిజంగా వీళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే దేవుడు రాకడకు సిద్ధపడి ఉన్నారట. దేవుడు రాకడ కోసము, ఆ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారట. ఆ ఉపదేశము, ఆ వాక్య జ్ఞానమును పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాంట్లో గ్రీకులు ఉన్నారు, ఈ కొరింథీ సంఘములో యూదులు ఉన్నారు, ఇంకా అనేక అన్యులు కూడా రక్షణ పొంది ఉన్నారు. మొత్తం అదంతా కొరింథీ సంఘం అని చెప్తున్నారు అన్నమాట. మీకు ఇంత అనుగ్రహము కలిగి దేవుని కృపావరంలో లోపం లేని వారుగా ఉన్నారు, ఉపదేశములో గొప్పగా ఉన్నారు, దీని వాక్య జ్ఞానంలో గొప్పగా ఉన్నారు. వీళ్ళని చూసి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అని చెప్తున్నాడు. మీ పట్ల దేవుడు చూపించిన కృపను బట్టి అని చెప్తూ అన్నాడు, మీరు గమనించినప్పుడు మీ పట్ల నాకు వినబడుతున్న విషయం ఏం తెలుసా? మీకు లోపం కనబడుతుంది. మీకు ఇంత ఉన్నది కనుక మీరు కలహప్రియులు, మీరు కలహము కలిగించుకునేవారు. ఏం కలహం అయ్యా అంటే, నేను పౌలు వాడునని కొంతమంది, నేను పౌలు ద్వారా రక్షణ పొందిన, పౌలు బోధంటే నాకు ఇష్టమని కొంతమంది ఒప్పొంగే స్వభావం ఉంది. కొందరు నేను అపోల్లో వాడును, అపోల్లో భక్తుడు ఉన్నాడు,
నేను ఆయన బోధల ద్వారా నేను బాగా ఎఫెక్ట్ అయిపోయా, ఆయన నాకు అని అట్లాగా పార్టీలాగా, రాజకీయ పార్టీలాగా విభజించుకుంటున్నారు. నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను అని కొంతమంది ఇలాగా కలగుర గంపలాగా ఒకే సంఘంలో ఇన్ని పార్టీల సమూహం ఉందన్నమాట. నేను పౌలు వాడనని, నేను అపోల్లో వాడనని, నేను కేఫా వాడనని, నేను క్రీస్తు వాడనని. పౌలు వాడనని మీరు అంటున్నారు. పౌలు మీకోసము సిలువ తీసుకుని చనిపోయాడా? మీకు బాప్తిస్మో నా నామంలో మీరు తీసుకున్నారా? నన్ను బట్టి మీరు ఎందుకు ఉపయోగిస్తున్నారు? నేను దేవుని పరిచారకున్నే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఎందుకు పార్టీలాగా ఇలా విభేదాలు ఉంటున్నప్పుడు ఈ కలహము, ఈ అసూయ ఒకరికొకరి పట్ల ఉండేది, ఇది దేవుని ఆత్మ కలిగిన నడిపింపేనా మీరు అంటున్నాడు. ఇంత జ్ఞానం ఉంది, ఇంత ఉపదేశం ఉంది, కృపావరములతో ఏ లోటు, ఏ లోపం లేని వాళ్ళుగా ఉన్నారే, కానీ విశాల హృదయం లేదు. విశాల హృదయము లేదు. ఒకరి మీద ఒకరు ఏమున్నది? అసూయ ఉంది, కలహం ఉంది. ఫస్ట్ అన్నాడు, ఇలాంటి కలహాలు పెట్టుకున్నారు. నువ్వు ఆ వాడను, నేను ఈ వాడను అని కలహం ఉన్నది. రాజకీయ పార్టీలు అదే కదా, నేను ఆ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, నేను ఏం పార్టీ చెప్పండి? ఇంకా మూడే పార్టీలా? తెలుగుదేశం పార్టీ లేదా? తెలంగాణలో ఉంది కానీ అంత కదలికలు అయిపోయినాయి. అభిమానులు ఉండేవాళ్ళు ఉంటారండి. ఇలాగా ఉంది. రాజకీయ పార్టీలాగా సంఘంలో ఉంటే విమర్శించుకుంటారు కదా, మీ పాస్టర్ ఇట్లా, మీ అపోల్లో ఇట్లా, మీ కేఫా ఇట్లా, మీ పౌలు ఇట్లా, క్రీస్తు ఇట్లా, ఇలాగా ఉంటున్నారన్నమాట. కలహము, అసూయ. ఇంతకు దేవుని ఆత్మ కలిగి ఉన్నారా మీరు? ఇలాంటి విభేదాలుగా ఉన్నారే, ఇలాంటి వర్గపోరు ఉందే, అసూయతోని, కలహంతో అసూయ. మీకు ప్రకృతి సంబంధులు, మీరు ప్రకృతి సంబంధులు. నేచర్ స్పిరిట్ యూ హ్యావ్, నేచర్ స్పిరిట్, నాట్ హోలీ స్పిరిట్. కాబట్టి విభేదాలు. మేమందరము అపోల్లో కానీ, కేఫా కానీ, పౌలు కానీ క్రీస్తుకు పరిచారకులమండి. క్రీస్తే మీకోసం సిలువ వేయబడ్డా, మీకోసము సిలువకి ఎక్కాడు, మీకు ప్రాణం పెట్టింది క్రీస్తు. ఆయన మేము పరిచారకులం, ఆయన పాదదాసులం, మేము సేవకులం. మీకు విత్తనాలు పెట్టాం, కానీ అపోల్లో వచ్చి ఏం చేస్తున్నాడు? మొక్క నాడితే ఆయన నీరు పోస్తున్నాడు. కానీ దేవుని అది విశ్వాసం ఉంచారు కదా, ఆ వృద్ధి చేసేది మాత్రం దేవుడే అండి. ఎవరు చెప్పండి? దేవుడు. ఆ దేవుని మీద విశ్వాసం లేకుండా ఈ పార్టీలాగా అయిపోయారు మీరు. విశాల హృదయం లేదు మీకు. మా అంతఃకరణ మీ పట్ల విశాలంగా ఉంది, కానీ మా పట్ల మీ అంతఃకరణ సంకుచితంగా ఉంది. మీ పట్ల సంకుచితం లేదు, ఇరుగ్గా లేదు మా యొక్క అంతరంగము, మా యొక్క హృదయము. కానీ నా పిల్లలు కాబట్టి మా ఎడల మీ అంతఃకరణ అంటే మీ హృదయము విశాలంగా ఉండాలి. విశాలంగా లేదు, ఇరుకుగా ఉంది. ఇలాగా ఎన్ని ఉన్నా లాభం ఏంది? క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నామనంతగా ఉపదేశం ఉంది, వాక్య జ్ఞానం ఉంది, కృపావరాలతో ఏ లోటు లేదు, ఏ లోపం లేకుండా అంతా ఉన్నా మీ బుద్ధి బోధించుకునేవారు కాదు అంటున్నాడు పౌలు భక్తుడు కొరింథీ సంఘముతో. ఈ కొరింథీ సంఘం సార్వత్రిక సంఘానికి తగినట్టుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్థానిక సంఘాలకు తగినట్టుగా ఉంటుంది. దీనిలో ఉన్న లోపాలు ప్రతి స్థానిక సంఘములో ఉంటున్నాయి. ఉపదేశము అందుకోవడం గొప్పదే,
కృపావరాలు కలిగి ఉండడం గొప్ప విషయమే, వాక్య జ్ఞానం ఉండడం గొప్ప విషయమే. కానీ ప్రేమ లేవు, అసూయ, కలహము, దేవుని నడిపింపు కలిగిన ఆత్మ నడిపింపు లేదు, ప్రార్థన లేదు. ఏముంది? నేచర్, స్పిరిట్ ఉందంటే ప్రకృతి, ఆత్మ ఉంది. మీ ఆత్మ, మీ నడిపింపు ప్రకృతి, నేచర్ నడిపింపు, లోక నడిపింపు, లౌకిక నడిపింపు. లౌకిక జ్ఞానం ఏంటంటే అందరూ గౌరవించాలి. ఇంకా అదన్నా బెటర్. ఈ లోకంలో లౌకిక కదా, అన్ని మతాలు గౌరవించి, అదే సెక్యులరిజం. ఇప్పుడు నమ్ముతలేరు కదా, అంటే సెక్యులరిజం రూపుమాపాలనే కదా బీజేపీ కంకణం కట్టుకుంది. బీజేపీ జెండా అదే కదా, కేంద్ర ప్రభుత్వం. ఆర్ఎస్ఎస్ భావజాలం ఏది? ఈ మతం ఎక్కువ మంది ఉన్నారు, ఆ మతం యొక్క తత్వమే ఉండాలి, సెక్యులర్ ఉండొద్దు. అది లౌకికవాదం అంటారు, లౌకిక. దేవుని నడిపింపులో లేరు మీరు. కాబట్టి ఈ కలహములు, ఈ అసూయలు మీ జీవితంలో ఉంది అంటున్నాడు. ఇంత బోధ విన్నా కీర్తన 4వ కీర్తన 2వ వచనంలో ఉన్నట్టు ఏమని? మీరు ఇంకా ఎంతకాలం, నరులారా మీకు ఎంతకాలము నా నామాన్ని లేక నా గౌరవాన్ని అవమానపరిచెదరు. ఇంకెంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించగలుగుతారు? ఇంకెంతకాలము అబద్ధాన్ని వెతకెదరు? కీర్తన ఎక్కడ ఉన్నది? కీర్తన 4వ కీర్తన 2వ వచనం చూడు. దేవుడు యెహోవా తన కొరకు భక్తులను ఏర్పరచుకున్నారని మీరు ఎరగరా? ప్రశ్న. దేవుడి కొరకు భక్తులుగా మీరు ఏర్పరచుకున్నదే, దేవుని కొరకు ఏర్పరచుకున్నాడు దేవుడు సాక్షులుగా. సాక్ష్యం ఏమో కొరింథీ సంఘానికి ఏమో ఇక్కడ ఇట్లున్నది. దేవుడు ఏర్పరచుకున్న భక్తులను, ఈ కొరింథీ సంఘాన్ని. ప్రియదేవులారా, ఈ సంఘములాగా నీ జీవితం ఉందా? ఈ సంఘస్థుల్లాగా. ఇంకా మనము ఉన్నత ఉపదేశములో అంత అనుగ్రహం పొందుకోలే నేను అనుకుంటాను. మీరు నాకు తెలియదు మీ విషయం. సంఘానికి పాస్టర్ తెలియకుండా ఉంటుంది. పాస్టర్ భలే ఉన్నా తప్పించుకుంటా. అంత ఉపదేశము ఉన్న సంఘము, అంత జ్ఞానము కలిగిన సంఘము, ఆ జ్ఞానాన్ని చూసి, ఆ ఉపదేశం చూసి, అరే సంఘం అంటే ఇట్లా ఉండాలి కదా, దేవుడు ఎంత కృప అనుగ్రహించడం వీళ్ళకు అని వాళ్ళని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు పౌలు భక్తుడు. కృపావరాలు అన్నీ ఉన్నాయి. కృపావరాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి మనకు? కృపావరాలు తెలుసా ఎన్ని ఉన్నాయో? 9. 9. ప్రైజ్ ది లార్డ్. ఆత్మఫలం 9. కృపావరాలు 9. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాదాపు స్వస్థత వరము, భాషల వరము, బుద్ధివాక్యము, వివేచన, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన, భాషల అర్థం చెప్పే వరం మొదలైనటువంటి 9 అసలు అవన్నీ ఉన్నాయన్నమాట. లాభం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ వాళ్ళలో ఏముంది? దైవ నడిపింపు లేదు. అవన్నీ పొందుకుంటే లాభం ఉంది? దైవ నడిపింపు లేకపోతే, పరిశుద్ధాత్మ నడిపింపు లేదన్నమాట. లేదు కాబట్టే కలహము సంఘములో. నువ్వు ఆ పార్టీకి చెందినవాడు, నువ్వు ఈ పార్టీకి చెందినవాడిని, పార్టీలాగా లోకంలో ఉన్న విషయాలు, పార్టీలు ఎలాగ విభజించి ఒకరు కలహం చేసుకుంటారో అట్లాగా కేఫా అంటే తెలుసా? పేతురు పేరు మారు పేరు, మరొక పేరు ఏంటిది? కేఫా. కొందరు పేతురు వాళ్ళని, అపోల్లో వాడని, పౌలు వాడని, క్రీస్తు వాడని ఇట్లా
4 భాగాలుగా చేసుకుని రాజకీయ నాయకులుగా ఉన్నారన్నమాట. ఎట్లున్నారు తల్లి, ఎట్లున్నారు? ఉపవాసం చేయడానికి రాలే, నిద్రపోతున్నావు. పొద్దున అయితే సాయంత్రం లేదు, సాయంత్రం అయితే పొద్దున్న లేదు. అలాంటి భక్తి. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. వినండి, అయితే కలహంతో అంతటితో ఆగకుండా అసూయ ఇలాగ జరుగుతున్నాయన్నమాట. అయితే చెప్పాడు, మీరు పొంగుతున్నారే, నేను మీ దగ్గర రావాలని కోరి నేను నా శిష్యులను, నా జత పని వారిని పంపించిన, వాళ్ళ ద్వారా రిపోర్ట్ అదే వస్తుంది. ప్లస్ ఏ సంఘం, కొరింథీ సంఘం ఏ ఇంట్లో అయితే జరుగుతుందో ఆ ఇంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. కొంతమంది భక్తులు, యథార్థ భక్తులు నాకు తెలియజేస్తున్నారు, నాకు వినబడుతుంది. నేను నా పిల్లలని మీకు చెప్తున్నాను, మీకు సిగ్గు పరచబడవాలని, మీకు సిగ్గు రావాలని చెప్తలేను. నా పిల్లలని అరమర లేకుండా మాట్లాడుతున్నాను, ఫ్రీగా మాట్లాడుతున్నాను, కుల్ల మాట్లాడుతున్నాను. మీకు అనేకులు ఉపదేశకులు ఉన్న కన్నతండ్రి మాత్రం, అంటే నేను మిమ్మల్ని వాక్యం ద్వారా, సువార్త ద్వారా కన్నది మాత్రం నేనే, తండ్రిని మాత్రమో నేనే. మీకు విత్తనాలు ఇచ్చి చెట్లుగా నాటింది మాత్రం నేనే, మొక్కలకు నాటింది మాత్రం నేనే. నేను అనేక ఉపదేశాలు ఉండవచ్చు, మీకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నా నేను మాత్రము మిమ్మల్ని వాక్యం ద్వారా కన్నాను అంటాడు. చదవండి, 1 కొరింథీ 4వ అధ్యాయము 14వ వచనం, 14-15 చదవండి. మిమ్మల్ని పడవాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని నేను బుద్ధి చెప్పుటకు మీకు రాయిచున్నాను. చదవండి, ఈ మాటలు రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మలను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొడుచున్నాను. బతిమాడుకోవాలని చెప్తూనే మళ్ళీ మీకు ఈపుకు ఏం రావాలి? బెత్తంతో రావాలా? మంచి చెప్తే వింటున్నారా? హలో, మంచి చెప్తే వింటారా అని బతిలాడుతూనే బెత్తం కూడా తీసుకొస్తాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ తన బిడ్డలు, నా పిల్లలని నేను ప్రేమతో చెబుతున్నాను, నేను క్రీస్తుని పోలి నడిచినట్లుగా నన్ను పోలి మీరు నడవండి. ఎందుకు మీకు కలహం, ఎందుకు మీకు అసూయ, ఎందుకు మీకు ప్రకృతి యొక్క ఆత్మ ద్వారా నడిపించబడతారు? దాన్ని బట్టే కదా ఇలాంటి కలహము, అసూయ జరుగుతుంది. హల్లెలూయా. కలహం అంటాం, అసూయ అంటాం. అసలు ఒకటి వాక్యం చెప్పరాదు పాస్టర్, చదివేయరాదు. ఓకే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం తీసిరా 11. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు అది కలహములున్నాయి మీలో. మూడో అధ్యాయం 3వ వచనం. అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా ఈ లోకరీతిగా మనిషి రీతిగా నడుచుకునేవారు కాదా? మీరు శరీర సంబంధులు కాదా? ఆత్మీయ బిడ్డలా మీరు అంటున్నాడు. మీరు ఆత్మీయ బిడ్డలా? శరీర సంబంధులు మీరు. మనుషుల రీతిగా మనిషి ఇచ్చిన రీతిగా జీవిస్తున్నారు.
4వ వచనం. ఒకడు నేను పౌలువాడను, మరి ఒకడు చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులు మనుషులు కారా అంటున్నాడు. మొదటి అధ్యాయం 12వ వచనంలో అంటాడు అక్కడ స్పష్టతగా, మీ కలహంలో ఎందుకంటే నేను పౌలు వాడను, నేను అపోల్ల వాడను, నేను కేఫా వాడను, క్రీస్తు వాడను అని అక్కడ. ఇప్పుడేమో మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో 3-4 వచనంలో మీరు ఇలాంటి భావన కలిగి ఉన్నారు కాబట్టి మీరు ప్రకృతి సంబంధులు కాదా, మీరు శరీర సంబంధులు కాదా, మీరు మనిషి రీతిగా జీవిస్తున్నారు, ఈ లోక రీతిగా. మీకు విశాల భావం ఎక్కడుంది? విశాల హృదయం ఎక్కడుంది? అప్పుడు నేను చెబుతున్న నేనే మీరు నా హృదయంలో ఉన్నారు కాబట్టి ఇలాగ మాట్లాడుతున్నా, పిల్లలు కాబట్టి మాట్లాడుతున్నా. మీ పట్ల నాకు నా అంతఃకరణ ఇరుకుగా లేదు, సంకుచితం లేదు, విశాలంగా ఉంది మీ పట్ల. కనుక మీరు నా పిల్లలని అరమర లేకుండా మాట్లాడుతున్న పిల్లలని మీరు కూడా మా ఎడల అంతఃకరణలో విశాలంగా ఉండండి, మీ హృదయం విశాలంగా పరుచుకొని జీవించండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మూల వాక్యాలు చదవండి. ఇప్పుడు 11 చదివినాం కదా, 12, 13 చదవండి. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితము ఉండలేదు కానీ మీ అంతఃకరణమే మా ఎడల సంకుచితమై ఉంది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా, అంటే మేము ఎంత విశాలంగా ఉన్నా మీ పట్ల, అలాగా దాని ప్రతిఫలముగా మీరు మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని వాక్యం ద్వారా సువార్త ద్వారా కన్నాను కాబట్టి మీరు నా పిల్లలని ఇలాగ చెప్తున్నారు. మీ పట్ల విశాలంగా ఉంది, అంతఃకరణ విశాలంగా ఉంది కాబట్టి చెప్తున్నాను, బుద్ధి చెప్తున్నా, పిల్లలని చెప్తున్నాను. ఇంకా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టారు. నా దేవుని నామాన్ని మీరు అనుకుంటారు ఇట్లనే వెళ్తే దేవుని గౌరవాన్ని, నా గౌరవాన్ని మీరు దేవునికి అవమానం కదండి ఇలా జీవిస్తే. దేవుని గౌరవాన్ని, దేవుని మహిమార్థమైన జీవితము ఈ కొరింథీ సంఘానికి ఏమైపోయింది? అగౌరవం తీసుకొస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ద్వారా. కలహం ఇది చాలన్నట్టుగా ఇంకోటి చేస్తున్నారన్నమాట. ఏం చేస్తే తెలుసా అండి, ఒక తండ్రి తల్లి చనిపోతే కుమారులు అయిన తర్వాత, పిల్లలైన తర్వాత ఆయన వృద్ధాప్యములో ఉండాల్సిన విధానం మరి ఎందుకనో ఒక యవన స్త్రీని పెళ్లి చేసుకున్నాడు తండ్రి. మరి తండ్రిని కూడిన ఎలాంటిది, ముసలిదైనా ముడిగిదైనా పడుసుదైనా ఏదైనా తల్లే కదా, తల్లి ప్లేస్లో వస్తే తల్లే కదా. కాకుండా ఏం చేసిండు, తల్లి చచ్చిపోయిన తర్వాత ఆ తల్లిని నువ్వు ఉంచుకున్నావు అంటున్నాడు. అయ్యా బాబాయ్, నువ్వు వ్యభిచారములో ఉన్నారు మీరు అంటున్నాడు. అలాంటి వ్యక్తి పెద్దరికం చేస్తున్న సంఘములో, కొరింథీ సంఘములో కలహం ఉంది, అసూయ ఉంది. ఇంకా చెప్పండి, ఇది అన్యులో కూడా లేదు, వ్యభిచారం ఉంది. మీరు ప్రకృతి సంబంధులు కాదా అంటున్నాడు. వ్యభిచార మనస్తత్వం కూడా ఉంది. దానికి మారుమనసు పొందటానికి పోకుండా పొంగిపోతున్నారే. మీకున్నది గొప్పగా, మాకు వాక్య జ్ఞానం ఉందని, ఉపదేశము గొప్పగా ఉందని, కృపావరాల్లో ఏ లోటు లేదని గొప్పగా అంటున్నారే. మీరు మనుష్య రీతికి బ్రతుకుతలేరు. మీరు మీరు ప్రకృతి రీతిగా బతుకుతలేరు, మీరు శరీర రీతిగా బతుకుతలేరు. అదా జీవితము. దేవుని నామాన్ని, నా నామాన్ని ఇంకెన్ని రోజులు అవమానంగా కీర్తన
ఇంకా వ్యర్థమైన దానిని ఇంకెన్ని రోజులు ప్రేమిస్తారు, అబద్ధమైన ఇంకెన్ని రోజులు వెతుకుతారు. ఇదే పరిస్థితి కొరింథీ సంఘములో ఉన్న పరిస్థితి ఇప్పుడున్నటువంటి సంఘాల్లో ఉంది. ప్రియదేవులారా, వ్యభిచార మనసు కలిగి జీవిస్తున్నారు, కలహము మనసుతో జీవిస్తున్నారు, అసూయతో జీవిస్తున్నారు, పార్టీ భాగాలుగా విడిపోయి జీవిస్తున్నారు. అంత మాత్రమే కదా, ఆ కాలములో సంఘములో ఆహారం పెట్టే సంస్కృతి ఉండేది, పద్ధతి ఉండేది. ఎక్కడెక్కడి నుంచి దూరం నుంచి వస్తారు కదా. అయితే సంఘస్థులు ఏర్పాటు చేయాలన్నమాట. ఎట్లా దేవుళ్ళు ఎదుగుతారో వాళ్ళు ఏం చేయాలంటే, కొత్త వాళ్లకు ఎవరన్నా డయాబెటీస్ ఉంటే, డయాబెటీస్ అంటే కొంతమంది తెలుస్తలేదు, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు, ఇప్పుడున్న అందరిలో అంటే ఇప్పుడున్న దాదాపు అందరిలో ఒక రేషియో పెరుగుతుంది. అప్పుడున్న రోగాలు అప్పుడు ఉండొచ్చు, డయాబెటీస్, అలానే అల్సర్, తర్వాత మొదలైనటువంటి బలహీనతలు ఉండేటి అన్నమాట. బీపీ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకు కన్సిడర్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆహారం వాళ్ళకు పెట్టండి, కొత్త వాళ్ళకు ఆహారం పెట్టండి. లేదు, వచ్చినప్పుడు మొత్తం ఆ భోజనశాలకే పోతున్నారు. నా ప్రభు బల కార్యక్రమం ఉండేదని లేదు, కన్సిడర్ లేదు. వ్యర్థమైన దాన్ని ప్రేమించడం అన్నమాట. నువ్వు ఆహారం కోసం వస్తున్నావా, ప్రభు బల కార్యక్రమం కోసం వస్తున్నావా? సరి చేసుకుని దానిలో పాలు పొందాలని భయభక్తులు ఉన్నాయా నీకు? నువ్వు సరాసరి భోజనశాలకు పోతున్నావు, తింటున్నావు, ముందు వచ్చేది మంచిగా మెక్కుతున్నావు, మెక్కి ఏం చేస్తున్నావు, వాక్యం చెప్పేటప్పుడు మత్తుగా అయిపోతుంది. కడుపు నిండిన తర్వాత నిద్ర రాదా? నిద్రపోతున్నా. అందుకోసం సేవకులు అంటారు, కొంచెం ఖాళీ కడుపుతో వస్తే దీని వాక్యం నిగ్రహించి వినగలుగుతారు. తింటున్నారు, బాగా తింటున్నారు, వెనకొచ్చినోడికి ఆహారం లేకుండా పోతుంది. ఇప్పుడు ఆకలితో ఇబ్బంది పడుతున్నాడు, వాక్యం వినస్తలేదు. ఒకవేళ మీరు ఉండలేనటువంటి పరిస్థితి ఉంటే కొంచెం అట్లా అట్లా చేయనట్టుగా, తర్వాత మధ్యాహ్నం మంచిగా వాక్యం అయిన తర్వాత మంచి తిందాం, ఖాళీ కడుపునో మీరు ఇబ్బందికి పడితే కొంచెం తినరండి, నాస్తా చేసిరండి. కానీ వాక్యము ఈరోజు ప్రభు బల కార్యక్రమం ఉంది. ప్రతి ఆదివారము రొట్టె వినవటానికి కోరుకుంటున్నాం. ఇది అపోస్తల యొక్క బోధ. రొట్టె వినవటానికి అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెరిపి లేకుండా ప్రతి ఆదివారం ఇవి ఉండాలి. కొన్ని సంఘాల్లో ప్రార్థన ఉంటే సావాసం ఉంటే రొట్టె విరుచుడు ఉండదు. రొట్టె విరిస్తే అపోస్తల బోధ ఉండదు. బోధ ఉంటే రొట్టె విరచడం ఉండదు. ఇలాగా 4 అంశాలు ప్రతి సంఘములో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాగా చేస్తున్నారు. మొత్తము ప్రకృతి సంబంధం, శరీర స్వేచ్ఛలుగా జీవిస్తున్నారండి సంఘము, కొరింథీ సంఘము. తిండి కోసమే, తిండి బండి, వెనకొచ్చినోడికి లేదు, వాడు ఆకలితో ఇబ్బంది పడుతున్నాడు. అట్లనే ప్రభు బల కార్యక్రమంలో పాలు పొందుటకు వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యమో ఆకలైన వానికి మనసున పడతలేదు, తిన్నవానికి ఏమో పైన పడతలేదు, అంటే చెవి ఎక్కుతలేదు. ఇక్కడ వాడు మత్తు అయిపోయాడు కాబట్టి. బాగా తిన్నవానికేమో నిద్ర వస్తుంది, వాక్యం ఎక్కించుకుంటలేడు. వెనకొచ్చిన వానికి ఆహారం లేదు కాబట్టి ఆ కడుపు కాలంతో వాక్యము మనసున పడతలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే నేను ఉపవాస ప్రార్థన రాలేదు పాస్టర్, వాక్యం మనసున పడతలేదని. ఆకలి కడుపు ఎలకలు మారుతున్నప్పుడు వాక్యం ఎక్కుతుందా పాస్టర్? నువ్వు ఉపవాస ప్రార్థన చేద్దామని రమ్మంటివి, మళ్ళీ ఆ ఉపవాస ప్రార్థనలో ఊకుంటావను, వాక్యం చెప్తావు. అప్పుడు ఆకలి అయినప్పుడు నేను చెవిగలుగుతానా? అందుకోసం రాలేదు కదా ఎవరి బిడ్డలు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొరింథీ సంఘానికి అది ఉందన్నమాట. ఇలాంటి లోపాలు పెట్టుకొని ఇక మీ సంఘస్థులమని చెప్తున్నారు వీళ్ళు. విశాల హృదయం లేదు,
ఇంతెందుకండి, వాక్యము మిమ్మల్ని వాక్యం ద్వారా కన్నటువంటి ఆ సేవకుడి హృదయానికి మీరందరూ, నా హృదయంలో మీరందరూ ఉన్నారు, కానీ మేము మీ హృదయంలో లేము. హృదయంలో మేము లేవంటే ఏమన్నాడు చెప్పండి? అంటే మా మాటలు వినిపించుకుంటలేరు. ఆ మాటలు మీ హృదయంలో ఉంటే మమ్మల్ని మీరు హృదయంలో చేర్చుకున్నట్టు. మేము ఏం అన్యాయం చేశాము? మీకేమి మోసం చేశాము? మిమ్మల్ని అందరినీ మా హృదయంలో మోసుకొస్తున్నాం, చేర్చుకున్నాం. మరి మమ్మల్ని ఎందుకు మీ హృదయంలో చేర్చుకుంటలేరు? నన్ను ఎందుకు మీ హృదయంలో చేర్చుకుంటలేరు అంటున్నాడు పౌలు భక్తుడు. చేర్చుకునే నా మాట అంటే దైవిక మాట అని. ఎందుకంటే క్రీస్తుని పోలు నడిచినట్టుగా మీరు నన్ను పోలు నడిచిన వారు అవుతారు కదా. నా మాట ఎందుకు వింటలేరు? మరి స్థానం ఇస్తలేరు. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయంలో 2-3 వచనాలు చూడండి. మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకునుడి. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మేము చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు. చేసిండా? నా ద్వారా పంపబడినటువంటి తిమోతియో లేకపోతే తీతో లేకపోతే ఫిలమోను ఎవరో మీ సంఘానికి వచ్చినప్పుడు నా ద్వారా పంపబడినటువంటి తీతు కానీ తిమోతి కానీ మిమ్మల్ని ఎవరైనా అన్యాయం చేసిండా, మోసం చేసిండా? ఆయన చేస్తే నేను చేసినట్టే కదా. మరి మమ్మల్ని ఎందుకు మీ హృదయంలో చేర్చుకుంటలేరు? ఏమైనా అన్యాయం చేశామా? మేము చెరిపామా? మేము చెడగొచ్చామా? మిమ్మల్ని చెరిపామంటే మేము చెడగొచ్చామా? మిమ్మల్ని మోసం చేశామా అని బ్రోకర్ మాటలు మాట్లాడి కాకమ్మ కథలు పిట్ట కథలు చెప్పుకుంటూ మేమన్నా మిమ్మల్ని దోచుకున్నా, మోసం చేశామా? ఎందుకు మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకుంటలేరు? మీ పట్ల మాకు విశాల హృదయం ఉంది, మా పట్ల మీ హృదయం విశాలంగా ఉందా? లేదే. ఎందుకు ఆ సంకుచితమైన స్వభావం? ఎందుకంటే కలహం ఉంది, అసూయ ఉంది, వ్యభిచార మనస్తత్వం ఉంది. సిగ్గుపరచబడకుండా, విడుదల పొందుకోవటానికి లేకుండా ఇక మేము భక్తులమని హుంగరిస్తున్నారు, గంభీరం కనబడుతున్నారు. మరి ఇదిగో తినేకాడ కూడా అయ్యో సంఘస్థులే కదా, 10 మందికి వాళ్ళకు ఆహారం పెట్టిన తర్వాత మిగులుతారో తర్వాత తీసుకుందాం, ప్రార్థన అయిపోయిన తర్వాత లేకపోతే ముందే వెనుక. మరి వచ్చిన వాళ్ళకు కావాలి కదా, మనమే వండుకొని మనమే తినడమా? లేదు. ఈ సంఘంలో మనకు క్రిస్మస్ ప్రోగ్రాంలో మనకు VBS కార్యంలో మన స్వభావం మనం బయటపడుతుంది. వచ్చిన వాళ్ళకి మనం ప్రయారిటీ కాదు, అదే మనకు ముక్కలు దొరికాయేమో వెనక ముందు అని చెప్పి మనం దాచుకొని లాస్ట్కు. ఇది కాదు, ఇది విశాల హృదయం. ఇది కాదండి విశాల హృదయము. అయిపోయింది, మళ్ళీ వండుకుందాం, మళ్ళీ తెప్పించుకుందాం, తర్వాత విషయం. ఫస్ట్ వచ్చిన వాళ్ళకు 10 మందికి చేతి గడిపించి దేవుడు క్రీస్తు ప్రేమను పంచి 10 మందికి మనం భోజనం పెట్టి తర్వాత వాళ్ళు తిన్న తర్వాత తృప్తి చెంది అది మనకు తక్కువ పడ్డ పర్వాలేదు, దేవా మనం మళ్ళీ తెప్పించుకొని తిందాం, లేకపోతే ముందాం తండ్రి, మా యొక్క తలపెట్టిన ప్రోగ్రామ్ ఇది సక్సెస్ఫుల్గా చేశాం. 10 మందికి సువార్త చెప్పి అన్న భోజనము, మా సమయము, మా దేహము, మా ధనము నీకు మహిమార్థంగా ఎందుకు అర్పించామో 10 మంది సువార్త విని దీవించబడాలి, తిని దేవుడు కనపరచాలి, మాకు ఆశీర్వాదం రావాలి. కానీ అట్లా కాదు, ఇవి విశాల హృదయం కలిగి ఇట్లా ఉండం. అసలు మనం అనుకునే మనకి లేకపోతే ఎట్లా? రేపు వాడి ఇంటికి మనం వెళ్తాడా? ఎక్కడోడో వచ్చాడు, వాడు తినిపోతున్నాడు. ఇప్పుడు ఇలాంటి సంకుచితమైన స్వభావం, మన డబ్బు పోతుంది. ఈ కొరింథీ సంఘం యొక్క స్వభావం వ్యర్థమైన దాన్ని ప్రేమించడం. దేవుడు అలా ప్రేమ కలిగి ఉండమన్నాడా? అబద్ధాన్ని వెతకడం. ఏదైతే ఇది లోకంలో ఉన్నదంతా అబద్ధమో, ఈ లోకంలో ఉన్నదంతా సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థం అని నడుపుతాం. ఎవరు? ప్రసంగి. కానీ ఆ వ్యర్థాన్ని ప్రేమిస్తున్నాం, దేవుని నామాన్ని, గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నాం. అందుకొరకే పౌలు భక్తుడు చెప్పాడు,
నా నీతికి ఆధారమైన దేవా నీకు మొరపెడుతున్నాను. ఇరుకులో ఉన్నాను, నన్ను విశాలతలోనికి నడిపించుము అని నీకు మొరపెడుతున్నాను, నేను మొరలిడుతున్నాను అంటాడు. ఎవరు? దావీదు. మొదటి వచనం, 4వ కీర్తన మొదటి వచనం. అది రావాలి ఇప్పుడు ఈరోజు మన జీవితంలో. ఇలాంటి కలహము, అసూయ, వ్యభిచార తత్వము, తర్వాత తిండిబోతత్వము, మనిషి రీతిగా జీవించే లక్షణాలు ఉన్నాయి. అంటే శరీర ఇచ్చల ప్రకారం, శరీర కోరికల ప్రకారంగా. ప్రకృతి ఆత్మ నడిపింపులో ఉన్నాం తప్ప పరిశుద్ధాత్మ నడిపింపు లేరు. ఇలాంటి వారందరూ దావీదు చేసిన ప్రార్థన చేయాలి. ఏమంటాడు? చదవండి. నా నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత, హృదయంలో ఇరుకు నుంచి విశాలత రావాలి, కలుగు చేయవాడు. అందుకోసం మొరపెడుతున్నాను. నీతికి ఆధారమైన దేవా, నేను ఇరుకులో ఉన్నాను. నా ఇరుకు స్వభావం, సంకుచితమైన స్వభావం, నాకు విశాలత కలుగజేయ. లేకపోతే నరులారా, ఇంకెంతకాలమో నా గౌరవాన్ని అవమానంగా మార్చేద్దరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు, ఎంతకాలం. ఇదంతా వ్యర్థము కాదండి. కలహము, అసూయ, వ్యభిచార తత్వము, ఆ తిండిపో తత్వము, ఎవడైనా ఎక్కడనమోని అని, అది ఈ శరీర ఇచ్చలు కలిగిన జీవితం, ఈ లోకరీతి జీవితము, మనిషి ఇచ్చే జీవితము, ప్రకృతి ఆత్మతో నడిచే జీవితము, ప్రకృతి సంబంధమైన మనస్తత్వం కదండి. అది ఆత్మీయ మనస్తత్వమా, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నదా? ఇవన్నీ కలహము, అసూయ, వ్యభిచార మనస్తత్వం, ఈ తిండి, ఇలాంటి లోటుపాట్లు పెట్టుకొని మనం దేవుని భక్తులం అంటున్నాం. ప్రైజ్ లార్డ్. అందుకోసమే మీ హృదయములు మమ్మల్ని చేర్చుకుంటలేరు. మీరు చేసుకోకపోవడం ఏమైనా మోసం, అన్యాయం చేసినామా? మీకు న్యాయంగా ఉండటానికి కదా చెప్పేది. కనుక దావీదు ప్రార్థన కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే మీరు జీవితం ఘోరమైపోతుంది. నేను నా జీవితం అంతా మీకు వ్యాయపరచాను, నాకు ఉండేదంతా వ్యాయపరచాను మీకు సేవ చేయటానికి. మీ మనస్తత్వం ఇలా ఉంది, నువ్వు తప్పు పట్టడానికి కాదు, కానీ మీరు వ్యవహరించిన రీతిని మీరు తెలియజేస్తున్నారు. మీరు ఆధారపడలేదు. పాస్టర్కు భోజనం పెడితే మీ సొమ్ము పోయిందా? వాళ్ళు చూసుకోవడం మీ సొమ్ము పోయిందా? అతన్ని మర్యాద చేయడం మీది ఏమన్నా మీరు లోటైందా మీ మీద? అందుకోసం ఇలాంటి తత్వం ఉంది కాబట్టి మీ పైన ఆధారపడలేదు. మాసిదోనియ సంఘం చూడండి, కడు పేదవారు, కానీ వాళ్ళ దాతృత్వము, దేవుని మహాకృప వాళ్ళకు విస్తరించిన కొద్దీ వాళ్ళ దాతృత్వము గొప్పగా విస్తరించబడ్డది. మాకు ఇవుట్లో వెనుకాడలేదు, అంత పేదరికంలో సంఘం ఉన్నా కూడా ఇచ్చుట్లో సంతోషించారు. మీరు పుచ్చుకునే తత్వం తప్ప ఇచ్చే తత్వం కాదు. సేవకులే చూపిస్తున్నారు కాబట్టి మీ హృదయంలో మాకు చేర్చుకుంటలేరు. సేవకులంటే మీకు అంత లోకం అయిపోయింది. మిమ్మల్ని వాక్యంతో కన్నా ఆ తండ్రికే, ఆత్మీయ తండ్రికి మీకు ఇలాగ లోకం అయిపోయిందని బాధపడుతున్నాడు. నేరం మోపటానికి కాదని చెప్పేది, మీరు గ్రహించండి అంటున్నాడు. నేరం మోపడం అంటే నేరమే మోపబడుతున్నారు. ప్రియదేవులారా, సేవకుడి పట్ల గౌరవం లేకపోతే దేవుని కనపరచడం కాదండి. దేవుని గౌరవించే విధం కాదు. కనబడే సేవకుడినే నువ్వు ప్రేమించలేకపోతే దేవుని ప్రేమిస్తున్నావు. నాకు భక్తి ఉంది నాకంటే కాదు, కానీ కనబడే మనిషిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నువ్వు దేవుడిని ఎలా ప్రేమించగలుగుతావు? మొదటి యోహాను రాసిన పత్రికలో 4వ అధ్యాయం 20-21 ఉంది. కనబడే మనిషినే నువ్వు ప్రేమిస్తలేవు, నీ సహోదరునే ప్రేమిస్తలేవు. చూడలేని దేవుణ్ణి ప్రేమించడం అనేది అంత అబద్ధం. సేవకునికే నువ్వు ప్రేమ కనబడతలేదు. నేను ప్రేమించాను, కానీ ఎంతగా ప్రేమించానంటే నా సమయము, నా దేహము, ధనము వ్యాయపరిచే విధంగా ప్రేమించాను.
మీకు అలా సేవ చేశాను, అలా ప్రేమిస్తున్నాను. కానీ నేను ఇంతగా ప్రేమిస్తే మీరు తక్కువ ప్రేమిస్తారు నన్ను అంటున్నాడండి. ఎవరు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను. నన్ను నేను వ్యయపరచడానికి ఖర్చు పెట్టుకుంటున్నాను. నేను మిమ్మును నేను ఎంత ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. చూడండి, అసలు సేవకుడి యొక్క బాగోలే చూస్తలేరు అనమాట. తిన్నాడా, ఉన్నాడా, ఏడుంటున్నాడు, ఏం కదా. కొంతమంది ఇలానే ఊరికనే అత్తరు ఇట్లా, నా ఏది లేదు, ప్రేమలు లేవు, ఏముండవు. మరి అది ఏది భక్తి? మరి అది కలహించే భక్తి. ఏ భక్తి? అసూయ భక్తి. ఏ భక్తి? అది ప్రకృతి భక్తి. అది శరీర అనుసారమైన భక్తి, మనిషేచ్ఛ భక్తి. అది వ్యభిచార మనస్తత్వం భక్తి కాబట్టి ఇలా ఉంటుంది. ఈ తిండిబోతులు, ఈ లోకములో వ్యర్థమైన దాన్ని ప్రేమించే భక్తి, అబద్ధాన్ని అనేది వెతికేది. ఈ లోకములో ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందాం, ఈ సుఖభోగులు కలిగిన భక్తి. ఇలాంటి భక్తి పరులు దేవుని రాజ్యానికి వారసులు కాదండో. నువ్వు ఎంత ఉపదేశం పొందుకున్నా, కృపావరంలో లోపం లేని వాడిగా నువ్వు ఉన్నా, వాక్య జ్ఞానం కలిగి ఉన్నా, దేవుని యందు ప్రేమ, దేవుని యందు గౌరవించి, అంటే దేవుని పక్షంగా వచ్చేటువంటి ప్రతినిధి అయిన సేవకుడినే మీరు హృదయంలో చేర్చుకుంటలేరే, మీరు ప్రేమిస్తలేరే. మీరు ఏం భక్తి అండి అంటున్నాడు కొరింథీ సంఘముతో. ఇలాగనే మీరు మీ జీవితాల్లో విశాల హృదయం లేదు పాస్టర్ పట్ల, సంఘం పట్ల, దేవుని పట్ల. దేవుని పట్ల ఉంటే సేవకుడు అనేది గౌరవం ఉంటుంది. అందుకోసమే ఇంకెన్నోళ్ళ మట్టుకు నా గౌరవాన్ని అవమానంగా మార్చేదరు. ఇంకెంత మట్టుకు, ఇంకెంత వరకు వ్యర్థమైన దాన్ని ప్రేమించి, లోకంలో ఉన్నదంతా వ్యర్థంగా బ్రతుకుతున్నారు ఈ లోకంలో. శరీర రీతిగా కలహముతో, అసూయతో, వ్యభిచార మనసుతో, మా తినదే నమ్మింది ఒకరికి ఇచ్చుడు ఏముండదని చెప్పి, అందుకోసం పిలిచిన వాళ్ళని పిలుస్తారు. నీ పెళ్ళికి నేను ఇంత కట్నం అయితే నా పెళ్ళికి ఇంకా డబుల్ వేయాలని, తక్కువ వేయద్దు రాసుకుంటారు. అందుకోసమే అది ముట్ట చెప్పాలి. 500 ఇచ్చిన 1000 రూపాయలు ఎందుకు ఇచ్చినావు? 1000 రూపాయలు ఇచ్చి 10 మంది తీసుకొచ్చిన, అది కూడా రికార్డు ఉంటుంది తెలుసా. ఈ లోకరీతి వ్యర్థమైన ప్రేమ. దేవుడేమో నువ్వు పిలిచిన వాళ్ళని పిలిస్తే ప్రయోజనం ఏముంది? నీకు మేలేమైనా జరుగుతుందా? మిమ్మల్ని పిలవలేని వారిని, ఇదిగో కుంటివారిని, గుడ్డివారిని, అంగవైకల్యం ఉన్నవారిని, రోడ్డు మీద ఉన్నటువంటి అభాగ్యులను, నిరుపేదలను పిలవండి నీ పెళ్ళికి. నువ్వు సంతోషించి దేవుడు ఘనపరుస్తారు, నీకు ఆశీర్వాదం రావటానికి ప్రేమిస్తారండి, కోరుకుంటారండి. అది పరలోకంలో మీకు ధనం ఉంటుంది, ఫలం ఉంటుంది. పిలిచిన వాళ్ళే మనం పిలుస్తాం. ఏమడగాలి, మనం విలువలేదని మనం విలువద్దు. ఇది లోకం, వ్యర్థమైన దాన్ని ప్రేమించడం. ఇది సేవకుడి యొక్క ప్రేమ. ఎంత గొప్పగా ప్రేమ పొందుకుంటున్నారో అంత ప్రేమ చూపిస్తలేదు సంఘస్థులు పాస్టర్ పట్ల. అందుకోసం ఎలుగెత్తి చెప్తారు, ఓ కొరింథీ వాళ్ళారా, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా, ఏమాత్రము హృదయంలో పెట్టుకోకుండా, స్పష్టంగా హృదయము దిల్సే బాత్కరాము, హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాను, ఎలాంటి లోపల పెట్టుకోకుండా, అరమర లేకుండా మాట్లాడుతున్నాను, ఫ్రీగా మాట్లాడుతున్నాను, హార్ట్ఫుల్గా ఫ్రీగా మాట్లాడుతున్నాను.
అని చెబుతూ కొరింథీ సంఘముతో పత్రిక రాస్తూ హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియా దేని బిడ్డలారా, మన వైఖరి ఎట్లా ఉంది? ఇంక మంచి సాక్ష్యం ఉండడు గాక. ఇంకో అరణ్యములో ఇజ్రాయెల్ ప్రజలు కూడా మోషే అహరోను మీద తిరగబడ్డా తెలుసా? ఆ తిరగబడ్డ వాళ్ళకు ఏం పెద్ద నా చిరాకం సాక్ష్యం కాదు, మంచి సాక్ష్యం ఉంది ప్రతి సంఘంలాగా. కోరహు, అభిరామ్, దాతాన్. కోరహు, దాతాన్, అభిరామ్ ముగ్గురు లేచారండి. ముగ్గురు లేచారు. చాలేవా, ఏం బడాయి కొడుతావు, మా మీద ప్రభుత్వం చేయటానికి చెప్తున్నావు. అసలు మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించింది దేనికి కోసం? ఇక పాలు తేలు ప్రవహించి అందమైనటువంటి భూభాగం ఇస్తానని ఇచ్చినావు కదా. మరి అరణ్యానికి ముప్పు తిప్పలు పెడుతున్నావు, ముక్కు తిప్పలు పెడుతున్నావు, ముప్పు తిప్పలు పెడుతున్నావు. ఏందయ్యా, ఉన్న కొద్ది తమాషా ఎక్కువ అవుతుంది. మీ అధికారం, మీ సంజాయిష్ ఎక్కువ, అంటే ఏమంటారు, మీ అధికారం ఎక్కువ అవుతుంది, మీ అజమాయిష్ ఎక్కువ అవుతుంది. మా మీద ప్రభుత్వం చేయబడిన వాడు ఎవడు? మాకు కూడా తెలుసు వాక్యం, బైబుల్ అన్నాడు. కోరహు సేవకునే ధిక్కరిస్తున్నాడు అనమాట. దేవుని ఆత్మకి ధిక్కరిస్తున్నాడు. అది మంచి సాక్ష్యం ఉంది సమాజంలో. కోరహు ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. బాగా వాక్యాలు తెలిసిన వ్యక్తి, వాక్య జ్ఞానం ఉంది, ఉపదేశంలో పొందుకున్న వ్యక్తి. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 9వ వచనం. చదవండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 9వ వచనం. కోరాహు తన సమూహములో పేరు పొందినవాడు, అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మా మోషే అహరోనులకు దాతాను అభిరాము వీరు విరోధంగా వాదించారు. మంచి పేరు పొందిన వ్యక్తి కదా. 9వ వచనంలో ఉందా లేదా? లోటు లేనివాడు, లోపం లేనివాడు. కొరింథీ సంఘముతో పరిభాషలో చెప్పాలంటే పౌలు భక్తి చెప్పినట్టుగా దేవుడు కృప ఇచ్చాడు. ఆ కృపను బట్టి, మీకు ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి దేవుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఎంత జ్ఞానం, వాక్య జ్ఞానం ఉంది, ఉపదేశం, ఎంత గొప్ప ఉపదేశం పొందుకుని ఉన్నారు. కృపావారంలో ఏ లోటు లేనివారుగా ఉన్నారు. కానీ మీకు రోగం వచ్చింది, మాయ రోగం. ఏంటిది? కలహం అనే రోగం వచ్చింది. సేవకుడు ఎదిరించే రోగం, మాటకు ధిక్కరించే రోగం. ఇక మీ ప్రభుత్వం, మీ అధికారం మేము ఇక సహించం, మాకు కూడా తెలుసు వాక్యం అని చెప్పి మళ్ళీ ఎక్కడికి పోతున్నా? రివర్స్ గేర్. మళ్ళీ ఐగుప్తు పోతాం. నువ్వు మాయమాటలు చెప్పి మమ్మల్ని తీసుకొచ్చినావు ఇక్కడికి. ఏడా పాలు, ఏడా తేనె, ఏడా పొలము, తోట, ద్రాక్ష తోట ఏది, ఏడా పొలాలు ఉన్నాయి, ఏది సేను ఉన్నది, ఏది తోట ఉంది, ఏం ఇక్కడ ఫలం కనబడతలేదే అని వ్యంగ్యంగా, వ్యతిరేకంగా చెప్పారు. అట్లనే వాక్యము విన్నటువంటి వాటిలారా వాక్యం అనుభవించకపోతే, పరిశుద్ధాత్మ నడిపింపలేకపోతే ఈ రోగం వస్తుంది మన జీవితాల్లో. మనం అనుకున్న దేవుడి మీద మస్తు ప్రేమ ఉంది, సేవకుని మంచిగా పట్టుకున్నాం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. దేవుడి ఆత్మను నువ్వు వ్యతిరేక, దేవుడి యొక్క ఆత్మ సేవకులు పనిచేస్తుంది చూడు. సేవకుని ఎదిరించినప్పుడు, ఆ వాక్యానికి ఎదిరించినప్పుడు దేవునికి ఎదిరించినట్టు అవుతుంది అని. దేవుని నియామకమే ఎదిరిస్తున్నావు. నేను చూసే కోణం వేరు, మీరు చూసే కోణం వేరు. మీరు వ్యర్థమైన దాన్ని ప్రేమించి వ్యర్థమైన దాన్ని చూస్తున్నారు. సేవకుల్లో ఆయన దేవుడి నామాన్ని అగౌరవంగా పాలు చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అబద్ధమైన వెతుకుతూ ఇట్లా చేస్తున్నారు. విశ్వాసం ఎడబోయింది మీది. అరణ్యంలో ఏమో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, అయ్యా మా పాడు దేవుడికి వచ్చినామని అక్కడ కొనియాడారు. ఇప్పుడు ఆ యొక్క భారం నుండి బయటకు వచ్చిన తర్వాత, కొంచెం చేతులు తిరిగిన తర్వాత
మాకు కూడా కొంచెం వాక్యాలు నేర్చుకుని ఆ సేవకుడి నుండి నేర్చుకుని ఆ సేవకుని యొక్క ఇన్స్ట్రక్షన్ ద్వారానే బైబిల్ చదివి పరిశుద్ధాత్మ రాయబడినటువంటి పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథము కొంచెం చదివిన తర్వాత ఇక కథం, ఇక మన కొమ్మలు వస్తాయి. ఇక సేవకుడు మాటలేదు, నాకు అన్నీ తెలిసిపోయినాయి. కానీ ఇలాంటి కలహం పెట్టుకోవడం, ఇలాంటి అసూయ పెట్టుకోవడం, ఇలాంటి వ్యభిచార మనస్తత్వం కలిగి మారు మనసు పొందకుండా ప్రకృతి సంబంధమైన మనసు కలిగి ప్రకృతి కలిగిన ఆత్మచేత ఈ మనిషి హెచ్చ చేత జీవిస్తూ శరీరేచ్ఛల ప్రకారం జీవిస్తూ ఇక మేము మస్తు భక్తులమని చెప్తూ నడుస్తుందా? ఎందుకంటే మన హృదయము సంకుచితం ఉంది కాబట్టి ఇలాంటి స్వభావం విశాలంగా రావాలి. సేవకుడి మాటలు, సేవకుని హృదయంలో, మన హృదయంలో ఆయన హృదయంలో మనం అందరం ఉన్నట్టు మరి ఆయన మన హృదయంలో సేవకుడు ప్రథమ స్థానం. దేవుని చేర్చుకున్న మీరు సేవకుడి మాట, అది దేవుని మాట, నేను సేవకుడిగా మీరు హృదయంలో చేర్చుకోండి. అంటే ఆయన మాట చేర్చుకున్నప్పుడు ఆయన చేర్చుకున్నట్టు మళ్ళీ అర్థాలు చేసుకోవద్దు. ఇది విన్నవారు, చూస్తున్నవారు పౌలు చెప్తున్న విధానం. ఎందుకంటే క్రీస్తుని పోలి నడిచినట్టుగా మీరు నన్ను పోలి నడుస్తున్నారు. అంత లోపం లేనివాడిగా నడుస్తున్నాడు మన క్రీస్తుకు. కాబట్టి అలాంటి వ్యక్తి అంటున్నాడు, మీ హృదయంలో నన్ను చేర్చుకుంటలేను, కానీ మిమ్మల్ని అందరినీ నా హృదయంలో పెట్టుకున్నానంటాడు. అక్కడ విశాలంగా ఉంది కాబట్టి నా హృదయం. ఎన్ని ప్రేమిస్తున్నాను అంతగా ప్రేమిస్తాను, మీరు నన్ను ప్రేమిస్తలేదు. ఎంత ప్రేమిస్తే అంత తక్కువ నన్ను ప్రేమిస్తారా? మీకేం చేస్తే నా పట్ల, మీకేం చేస్తే మీకు ఇబ్బంది వచ్చింది? పాపం కాదు, మాసిదోనియా సంఘం చూడు, పేద సంఘం, వాళ్ళు నన్ను నా అవసరతలు తీరుస్తున్నాడు, నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. మీరేంటిది? మీ మీద భారం లేకుండా ఉన్నా కూడా మీ విశాల హృదయం లేదు. పంపించిన వారి మీద అట్లనే చూపిస్తున్నారు. నా ద్వారా పంపబడిన వ్యక్తిని, తిమోతిని, తీతును అట్లే చూస్తున్నారు. సేవకులు అట్లే నన్ను కూడా అట్లే చూస్తున్నారు. కాబట్టి విశాలమైన హృదయం కలిగి ఉండంటున్నారు. అందుకొరకు పౌలు బాధ, ప్రియ నేను బిడ్డలారా, కొరింథీ సంఘం పట్ల ఉంది. మరి ఈరోజు దేవుడు సేవకుడికి ఇచ్చిన భారం కూడా అదే. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? దేవుడి నామని పరచకుండా, అలాగనే వ్యర్థమైన దాన్ని ప్రేమించకుండా, అబద్ధాన్ని వెతకకుండా ఏం చేయాలి? అది ఉంటే, హృదయంలో ఉంటే నీ జీవితం, నీ హృదయం విశాలం కాదు. కాబట్టి దావీదులాగా, నా నీతికి ఆధారమైన దేవా, నా హృదయాన్ని విశాలపరచము, ఇరుకులో ఉన్న నన్ను విశాలపరచము. ఈ విశాలపరచుకోవాలన్నమాట. ప్రార్థనకు వచ్చిందే ప్రతి ఆదివారం రావడము, మన జీవితంలో ఉన్న విశాలత, అంటే ఇరుకు ఉన్నది విశాలత చేసుకోవటం, సంకుచితము, ఇరుకైన స్వభావం విశాలంగా మార్చుకోవాలి. దేవుడు చెప్పింది చేయటానికి దొడ్డ మనసు, పెద్ద మనసుతో వాక్యం వినాలి. వాక్యముతోనే దొడ్డగా ఉండాలి, అంటే విశాలంగా ఉండాలి, గొప్పగా ఉండాలి మనసు. సంకుచిత ఇరుకుగా ఉండద్దు ఈ లోకరీతిగా. ఈ ఇరుకు స్వభావము విశాల మార్గం నడిపించబడతారు. కానీ విశాల హృదయం కలిగిన వారు, దేవుని మార్గం, ఇరుకైన మార్గం దాన్ని కనిపెట్టేవారు కొందరే. విశాల హృదయం ఉంటేనే ఇరుకు మార్గం నడిపించబడతాం. ఇరుకు మార్గం పరలోక రాజ్యం, విశాలమైనది కాదా? హలో, ఇరుకు స్వభావం పెట్టుకొని, సంకుచిత స్వభావం పెట్టుకొని ఆ విశాల మార్గంలో వెళ్తున్నారు. కనుక సంకుచిత హృదయాన్ని మాని విశాల హృదయం కలిగి ఉందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరము ఎక్కడెక్కడ విషయాల్లో కలహానికి దారితీస్తుందో, అసూయకు, వ్యభిచార తత్వం మనసు, అలానే తిండి తత్వము, అపేక్ష మొదలైన అన్ని తొలగించాలి. ఇప్పుడు దావీదు ప్రార్థన చేసినట్టుగా, నా నీతికి ఆధారమైన దేవా, ఇరుకులో ఉన్నానయ్యా, నీకు మొరపెడుతున్నాను, విశాలతలో నడిపించు. అప్పుడే సరి చేయబడతాం, దేవుని నడిపింపులో ఉంటాం, సరైన దిశలో. మరి విశాల హృదయం కలిగిన వారు ఆ ఇరుకు పరలోక మార్గమైన ఇరుకు మార్గంలో తన భక్తులుగా నిలబడగలుగుతాం, నడిపించబడతాం. అది పోవాలనుకుంటే నీ హృదయం విశాలపరచబడాలి.
హల్లెలూయా. మత్తయి సువార్త చివరిగా 7వ అధ్యాయం 11, 12, 13 వచనాలు అనుకుంటా, ఇవి అయిపోతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11, 12, 13. మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయము 13. ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఆ కొందట్లో నీవు నేను ఉండాలి సహోదరా, సహోదరి. అది మళ్ళీ ఈ కొందట్లో ఈ ఇరుకు స్వభావం ఉండొద్దు. విశాల హృదయం ఉంటే ఆ ఇరుకు మార్గం నడిపించబడతాం, అనుభవంగా నడిపించబడతాం. కానీ విశాల మార్గం దొరికి నీకు సంకుచిత హృదయం ఉంటే నువ్వు ఎక్కడ ఇరుకు మార్గంలో పోవు. విశాల మార్గం దాన్ని పోయేవారు అనేకులు, నరకం పోతుంది. ఇంత భక్తి చేసి ఇంత బతికి మీ ఇంటికి తెచ్చినట్టు ఉంటుంది. అర్థమైందండి? ఇంత బతికి అంటే ఇంత ఆత్మీయ జీవితంలో మన సాహసం వస్తూ మనం చనిపోతే నరకం పోయేది ఎందుకండి? ఆ భక్తి అందరికీ భక్తులుగా నిరూపించుకోవడానికి దేవుడి దగ్గర మన నిరూపణ కావాలి. కనుక విశాల హృదయం దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఈ కలహం అనే తత్వము, అసూయ అనే తత్వము, విభేదాలు కలిగిన మనస్తత్వము, సేవకుడి పట్ల విశాల హృదయము. నీ పట్ల ఆయన ఎట్లున్నాడో ఆయన పట్ల కూడా నువ్వు అట్లా ఉండాలి. ఎందుకు చేత కాదు? నీ పట్ల ఉన్నాడు కదా అతడు, శ్రద్ధగా ప్రేమగా నీకు ఎప్పుడు గొప్పగా ఉండటానికి చెప్పినప్పుడు నువ్వు కూడా అతని యొక్క మీద గౌరవంగా గొప్పగా ఉండేటట్లుగా అతడి వైపున నువ్వు కూడా అట్లా ఉండాలి. అది ఆయన మాట గౌరవించాలి. అంటే మీ హృదయాలు అతన్ని చేర్చుకోవాలి. అన్యాయం చేస్తున్నాడా అతడు మీ పట్ల? దోచుకుంటాడా? మీరు మిమ్మల్ని చెడగొడుతున్నాడా? మోసం చేస్తున్నాడా? మీరు మోసపోతున్నారు మీ ప్రవర్తన బట్టి. ఇంతగా సమయాన్ని, ధనమును అంతా మీరే, అన్ని కుటుంబాలు మీరే, మా కుటుంబం అన్ని సేవకుడు మీ పట్ల ఉన్నప్పుడు మరి మీ సేవకుడు మీ పట్ల ఎందుకు ఉండకూడదు? అట్లా ఉన్నప్పుడు మీరు కూడా ఆయన కుటుంబ సభ్యుడికి ఎందుకు చేసుకుంటలేరు? మీ హృదయంలో ఎందుకు ప్రేమిస్తలేరు? ఎందుకు ప్రేమిస్తలేరండి? ప్రేమించాలి, అతడు ప్రేమించాలి, మీరు ప్రేమించాలి. అతడు మీ హృదయంలో చేర్చుకోవాలి. మీరు ఒకవేళ సేవకుడు చేర్చకపోతే అది అతడు ఉపదేశం మాత్రమే, ఇలా కనిన వ్యక్తి కాదు. అంటే పొట్టపోషణ కోసం సేవకుడు తప్ప ఇలా ఆత్మీయంగా నడిచేటువంటి వ్యక్తి కాదు. ఈ కడుపు కోసం సేవ చేసేవాళ్ళు ప్రకృతి సంబంధ సేవకులండి. ప్రకృతి సంబంధాలు, వాక్య జ్ఞానం ఉంది, ఉపదేశం ఉంది, కృపావారులు ఉండొచ్చు, కృప వస్తున్నది. కానీ ఏముంది? ఈ సేవకుడికే మా క్రమం లేదు. కొంతమంది సేవకులు ఏం తెలుసా? అలాంటి వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, సంకుచిత స్వభావం ఎలాంటి ఉంటుందంటే, దేవుని జ్ఞానం అందరికీ చెప్పొద్దు, ఎట్లా పడితే అట్లా చెప్పొద్దు, ఎట్లా అంటే అందరికి చెప్పొద్దు, ఎందుకంటే మనకు కొంచెం ఉంచాలి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం జ్ఞానం పెరిగి మనకే అడు తిరుగుతారంట. అది లోకరీతి కాదు అది. అందుకోసం చెప్పారు కొంతమంది. వాళ్ళకి వచ్చిన ఎక్స్ట్రా టాలెంట్ కానీ, సంగీత తాళంతులు కావచ్చు, వాక్య తాళంతులు కావచ్చు, మంచి స్వభావం, వాళ్ళకి సలహాలు ఇవ్వరు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చేతి కిందనే ఉండాలి, వాళ్ళకి సమానత్వం ఉండదు. అలాంటి సేవకులు ఇప్పుడు బాగా చలామణి అవుతున్నారు. వాళ్ళే మంచోళ్ళు మనకు. అమెరికా అంటే ఏంటి, అరమర లేకుండా మాట్లాడే సేవకులు వద్దు ఈ రోజులు. లోపల ఒకటి పెట్టుకుని పైకి స్మూత్గా మాట్లాడే వాళ్ళే కావాలి.
లోపల ప్రేమించి బయటికి గద్దిస్తే అది మనకు ఇచ్చదు. ఎందుకు ఊకే గద్దించడం ఏంది, వాక్యం ద్వారా ఊకే సరిచేసే విధంగా. లోపల ద్వేషించి పైకి మాత్రము తేనబోసుకున్నట్టుగా నువ్వు మాటలు ప్రేమ నటిస్తే సరిపోతుంది. అలాంటి సేవకులు ఇప్పుడు చాలామంది అవుతున్నారు. వాళ్ళు మనకు ఇష్టం. అందుకోసం పౌలు భక్తుడు అదే అంటాడు, నేనే మిమ్మల్ని కన్నాను వాక్యం ద్వారా, నేను అనేక ఉపదేశాలు 10,000 మంది ఉపదేశాలు ఉండును గాక, బాగా వాక్యం మీరు తెలుసుకుని గాక. వాళ్ళు కాదు మీరు, మేము అసలైన వాళ్ళం. ఎందుకంటే మీరు కన్నాను వాక్యం ద్వారా. మీ మీద భారం ఉంది. మీరందరూ నా హృదయంలో ఉన్నారు, కానీ మీ హృదయంలో మేము లేము. ఎంత ప్రేమిస్తున్నానో అంత ప్రేమ మీకు చూపిస్తలేరు. అట్లా అయిపోయింది సేవకులు అంటే. మేము ఇస్తేనే కదా బతుకుతాడు. కొత్త బట్టలు వేసినా వరవరు. సేవలు ఎట్లా ఉండదు, ఎప్పుడు కానీ ఉసురు అన్నట్టు, అయ్యో పాపం అన్నట్టు ఉండాలి. కొంచెం తయారైనా, కొంచెం మంచిగా ఉన్నా, ఆయన కొంచెం సమృద్ధి ఉన్నా, లేకపోతే ఇల్లు ఉన్నా, లేకపోతే ఏముండదు, మనకు ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నామంట, హృదయంలో ఏదో ఒకటి పెట్టుకున్నాం అనమాట. సేవకుడు అంటే ఇట్లుండదు, ఇట్లుండాలి కదా. అందుకోసం నో కేర్, పైకి మాత్రం నటించడం, తర్వాత ఏడ్చాడు. ఎన్ని చూడలే, ఎంతమంది పాస్టర్ చూడలే. పాస్టర్ కూడా అంటాడు ఎంతమంది విశ్వాసం చూడాలంటే దానికి ఏమైనా సంబంధమా? ఇక నువ్వంటివి పాస్టర్ కూడా అనుకుని ఆ తర్వాత అది దేవుడి సహవాసం ఏమవుతుందండి? అది సహవాసం అంటారా, అది కుటుంబం అంటారా, సంఘం అంటారా? చెప్పండి. నువ్వు ఏంటో ఎంతమంది సేవకులు చూడలేదని నువ్వు నాలుగే మరి ఎత్తివి, తలలు ఇట్లా ఊడితే చూసినంత ఇవా అని. పాస్టర్ కూడా అట్లా నేను ఎంతమంది చూడలేదు, నువ్వే ఉన్నావా? ఇక ఏమున్నది అక్కడ? సేవకుడు మిమ్మల్ని ప్రేమించాలి, గొప్పగా మీరు కూడా ప్రేమించాలి. సేవకుడు కూడా మీ హృదయంలో మిమ్మల్ని అందరినీ చేర్చుకోవాలి. సేవకుని కూడా మీ హృదయంలో చేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విశాలంగా ఉండాలి, కలహం ఉండకూడదు. సేవకుడికి, సంఘానికి, సంఘ బిడ్డలకు, తోటి వారికి, పాస్టర్కు. నేను పాస్టర్తో రక్షణ, ఆ పాస్టర్ ఎవరు రక్షించిన కానీ ఆత్మీయలో మీరు నడిపించుటకు భారభరితంగా ఉన్న మనసు ఎవరు? వాళ్ళే వాక్యం ద్వారా మీరు కన్నారు. ఇదివరకు ఎక్కడో దేవుని నమ్ముకుని వచ్చిన కావచ్చు, కానీ ఇంత సాహసంగా మీకు వాక్య భారం కలిగే విధంగా, వాక్యం ద్వారా మీరు కన్న విధంగా ఉన్నది కన్న వ్యక్తి కాబట్టి పట్టించుకుంటున్నాడు. వాక్యం చెప్పేటోళ్ళు ఉంటారు చాలామంది, 10,000 మంది ఉండొచ్చు, చెప్పిపోతారు. అయిపోయింది, అలా పని అయిపోయింది, టాస్క్ అయిపోయింది, డ్యూటీ అయిపోయింది. కానీ సంఘాన్ని నాటిన వ్యక్తి, సంఘాన్ని స్థాపించిన వ్యక్తి, సంఘాన్ని క్షేమాభివృద్ధులు నడిపించుటకు పసవేదన పడుతున్న సేవకుడే మీ పట్ల ప్రేమ ఉంటుంది, సేవకుడు మీ పట్ల బాధ్యత ఉంటుంది, ఆ సేవకుడు మీ పట్ల పట్టింపులు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక విశాల హృదయం ఉండాలి, సేవకుడు ఉండాలి, మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే కలహముతో, అసూయతో, వ్యభిచార తత్వంతో, ఎదుగో జారత్వంతో, ఎదుగో తిండి, నీ డబ్బులే మనం అందరం పోగు చేసుకుంటేనే ఒక వంట అయ్యో అని. అందుకోసమే తిండి మీద జాస్ ఉండొద్దు. మనకు ఎప్పుడు తింటాం కదా, ఇంట్లోనే తింటాం కదా, మనకు ముక్క దొరికినా దొరకకుండా ఇట్లా తిన్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ సంఘానికి వచ్చి తింటేనే నాకు ఉండదని ఎందుకు అనుకోవాలి? అయ్యో మన సంఘంలో లేదనుకో, ఇక్కడ కూడా అనేక సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి, అలానే హెబ్రోన్ సంఘాలు ఉంటాయి, పెంతెకోస్తు సంఘాలు ఉంటాయి. వాక్యం అయిపోయిన తినడం, కొన్నిసార్లు దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ముఖం పెడతారు, తిన్న తర్వాత ప్రార్థన కూర్చోవాలి, ఎందుకంటే దూరంకి వెళ్ళి వచ్చినావు కాబట్టి, అలసిపోయి వచ్చినావు కాబట్టి. కాబట్టి మనము ముందుండి చేయాలి. మనం ఊకే మన పరిచారకుల కంటే ఏం చేస్తాం, ఊకే పొందుకునేదే మనకు అలవాటు అయిపోయింది. లేట్ వస్తాం, పోయేటప్పుడు ముందు పోతాం. ఓ సేవకుడు అంటుండే, వచ్చేటప్పుడే తాబేలాగా వస్తామట, పోయేటప్పుడే కుందేలా జింక కూడా మనకి రాదట, అంత యమ స్పీడ్.
కుందేలు జింక కూడా అట్లాంటి విధంగా. ఎవరంటారు? సింహము పిల్లలు. సాయిలన్నది కూడా డైలాగులు మొత్తము మీమ్స్గా పెట్టుకుంటున్నారు. ఆయన మాటలు, నా బిడ్డ డాంబర్లాగా ఉంటుంది, జిడ్ అంటే ఇంత ఇంత మందంగా, ఎవరు చూడండి నేను గప్ప నా బిడ్డ. కొంతమంది ఎర్రగబుర్రగా ఉండి ఇంకా పౌడర్లు అది పూసుకుంటారు, ఇది పూసుకుంటారు. ఇట్లా పోతే అది శరీరం అగ్నిలో పోయేది కదా, మట్టికి పాలు అయ్యేది కదా. అంటే ఆయన డైలాగులు మొత్తము జోకుల్లాగా షార్ట్ వీడియో తీసి పబ్బం గడుపుతున్నారు. సేవకులు కొందది ఇట్లా తమాషా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దావీదులాగా ప్రార్థన చేద్దాం. మరి ఇప్పుడు విశాల హృదయం అవుతేనే నేను బిడ్డలు స్థిరపరచబడతాం. పాస్టర్ విశ్వాసుల పాస్టర్ పట్ల మనమందరం క్రీస్తు పట్ల ఉన్న జీవితాన్ని మనము దేవుడు పెట్టిన ఆ నడిపింపులో విశాలం కలిగి ఉండాలి. దైవ నడిపింపులో ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి. ఈ లోకరీతిగా ప్రకృతి యొక్క ఆత్మ ద్వారా మనిషి చేలాగా లేక శరీర సంబంధమైన జీవితంగా ఉంటే దేవుని మార్గము, ఆ ఇరుకు మార్గం పొందుకునే వారంగా. ఎందుకంటే విశాల హృదయం ఉంటేనే ఇరుకు మార్గం నడిపించబడతాం. మరి నీ హృదయము సంకుచితంగా ఇరుగ్గా ఉంటే విశాల మార్గంలో నడిపించబడుతున్నావు. నువ్వు కొన్ని సంఘంలో ఉన్నా కూడా కృపావరం లోటు లేని వాడిగా ఉన్నప్పటికీ నీ ఉపదేశము గొప్ప ఉపదేశం పొందుకున్నా, అలాగనే వాక్య జ్ఞానం పొందుకున్నా ప్రయోజనం ఏముంది? దేవుని నడిపింపు లేదు. కాబట్టి దేవుని నడిపింపులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండి సరి చేసుకోవటం సవరించడానికి వచ్చాము. కానీ మనము సంకుచితంగా జీవిస్తూ ఎట్లా పడితే అట్లా కాదు, మళ్ళీ వాక్యం నేర్చుకుని మన లోకంలో రీతిగా ఇష్టానుసారంగా మరి వ్యర్థమైన ప్రేమించి అబద్ధాన్ని వెతికే విధంగా, మరి దేవుని నామాన్ని గౌరవాన్ని అవమానపరిచే విధంగా ఉంటే దేవుడు సహించడు. కనుక మన స్థితిని ఒప్పుకుంటూ ఆ యేసయ్య బలియాగం వైపు చూసి తండ్రి మళ్ళీ నన్ను ఉద్ధరించు, నన్ను విశాల హృదయం దయచు, నాలో ఉన్న సంకుచితమైన నీ పట్ల, సేవకుడి పట్ల, తోటి సహోదరి పట్ల విశాల భావం దయచు, విశాల హృదయం దయచు. నా అంతఃకరణ విశాలంగా ఉండాలి, సంకుచితం ఉండొద్దని నేను అడుగుదాం. దేవుడు సాయం చేస్తాడు. దేవుడు ఈ వాక్యాల చేత మరి గొప్పగా ఆశ్చర్యకరంగా నడిపించుడు గాక. ఆమేన్. తల వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఈరోజు తండ్రి కొరింథీ సంఘంలో జరిగిన విషయాలను మాకు తెలియజేస్తున్నకే వందనాలు. అవునయ్యా, వారి ఉపదేశములో, వారు వాక్య జ్ఞానములో అయ్యా లోటు లేనివారుగా, కృపవరాల్లో లోపం లేనివారుగా, వారు కలిగిన కృపను బట్టి, అనుగ్రహాన్ని బట్టి పౌలు భక్తుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. అంత గొప్పగా ఉన్న సంఘానికి సైతము కలహము, అసూయ, వ్యభిచార తత్వము, అలాగనే మనస్తత్వం, అలాగనే ప్రభువా అక్రమమైన సంబంధాలు కలిగిన విధంగా, అలాగనే తండ్రి సేవకుడి పట్ల ప్రేమ చూపించకపోవడం, శ్రద్ధ చూపించకపోవడం ఇత్యాదులన్నీ లోపాలున్న విధంగా ఉంటే అది ప్రకృతి సంబంధమైనదే. అది మనిషి రీతిగా జీవిస్తున్నారు, అదే శరీర సంబంధమైన హెచ్చుల ప్రకారం జీవిస్తున్నారు. వాళ్ళెన్నటికీ దేవుని బిడ్డలు కాదు, ప్రకృతి సంబంధులే అని నీ వాక్యం ఎలాగ ఘోషిస్తుందో మా జీవితంలో ఈరోజు ప్రభువా మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. నిజమే ప్రభువా, మేమెంత వాక్యం విన్నా, ఎంతగా ప్రభువా కృపావారంలో చేత మేము నింపబడినాం తండ్రి. ప్రభు స్తోత్రం. తండ్రి యందు ప్రేమ, యథార్థమైన ప్రేమ కరువైపోతే ప్రభు, నువ్వు పంపించిన సేవకుని పట్ల ప్రభు అభిప్రాయం సరైన అభిప్రాయం లేకపోతే, అలాంటి ప్రేమ లేకపోతే, అలాంటి ప్రభు గౌరవం లేకపోతే తండ్రి, ఇంకా మేము స్తోత్రం తండ్రి పలాని పార్టీకి చెందిన వారుగానే ఉంటామయ్యా. మేము అపోలమని, నేను ఇదిగో పౌలు వాడునని, నేను కేఫా వాడునని, నేను క్రీస్తు వాడునని, ఇదిగో ప్రభు పాస్టర్
ఎవరు చెందిన వ్యక్తి, సేవకుడు ఎవరికి చెందిన వ్యక్తి? దేవుని క్రీస్తు దాసుడే కదా, క్రీస్తు పంపిస్తూనే వచ్చాడు కదా, మనకు బోధిస్తున్నాడు కదా అనే యొక్క విశాల హృదయం లేకపోతుంది. దేవుని మీద గొప్ప ప్రేమ ఉన్నట్టుగా నడుస్తూ సేవకుని ప్రభువా ఎక్కడో ఒక్కడ తండ్రి ఇదిగో ప్రభు అతను చిన్నబుచ్చే విధంగా మా హృదయంలో అదిగో స్తోత్రం తండ్రి, అతను చూపించిన ప్రేమ మేము చూపించలేకపోతున్నాం. అతను చూపించినటువంటి ప్రభు శ్రద్ధ మేము చూపించలేకపోతున్నాం. అతడు మమ్మల్ని హృదయంలో చేర్చుకున్నట్టుగా మేము ఆయనను హృదయంలో చేర్చుకోలేకపోతున్నామని మీమాంసంలో ఉన్నటువంటి విధానంగా ఉన్నప్పుడు ప్రభు ఈరోజు మాతో మాట్లాడవయ్యా తండ్రి. మా హృదయం విశాలపరచు ఉంటేనే ప్రభుని ఇరుకైన మార్గంలో నడిపించబడతాం. లేకపోతే ఆ విశాలమైన మార్గములు త్రోవలోనే ఈ లోకరీతిగానే నరక కూపంలో పడిపోయే ప్రమాదంలో ఉన్నారని ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు వందనాలు. మాకు బుద్ధి మాట చెప్పినందుకు వందనాలు. అయ్యా మేము సిగ్గుపడవలసిన వారం అని కాదు, కానీ సిగ్గు తెచ్చుకోవటానికి కాదు, కానీ మేము జ్ఞానము బుద్ధి తెచ్చుకునే విధంగా, మేము సరి చేసుకునే విధంగా ప్రజలు నాతో మాట్లాడవయ్యా. కనుక ప్రభువా ఇది నిజంగా ఇది దేవుని వాక్యం, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నాతో దేవుడు మాట్లాడినని అనుకున్న వారందరూ హృదయంలో తెరవమని ప్రార్థిస్తాను తండ్రి. అలనాడు ప్రభు స్తోత్రం తండ్రి ప్రభువా సముద్ర తీరంలో వాక్యం చెబుతున్నటువంటి పౌలు భక్తుడు తొయ్యతైన పట్టణంలో ఉదారంగా ఆయా వ్యాపారం చేస్తున్నటువంటి ఆ యొక్క తండ్రి ఆ స్త్రీ హృదయం తెరిచినట్టుగా, హృదయ స్త్రీ హృదయం తెరిచినట్టుగా మా హృదయం తెరవము తండ్రి, విశాలపరచము తండ్రి. అప్పుడే ఆమె హృదయం తెరవబడినప్పుడు నేను దేవుని నమ్ముకున్నానని మీరు నమ్మితే, మీ ద్వారా నేను బాప్తిసం తీసుకున్నానని నమ్మితే దయచేసి మా ఇంటికి వచ్చి నా పరిచర్యలో, నా యొక్క పరిచర్యలు, నా యొక్క కుటుంబంలో నేను ఏది ఇచ్చినా మీరు అంగీకరించమని అంత భక్తి కలిగి ఉండేదయ్యా. అలాంటి భక్తి జీవితము, విశాల హృదయము మాకు కలగజేయమని ప్రార్థిస్తున్నాను. సేవకుడి పట్ల ప్రేమ, సేవకుడి పట్ల ప్రభ విధేయత తండ్రి ఎలాగ హృదయంలో విశ్వాసం చేర్చుకున్నప్పుడు విశ్వాసం హృదయంలో అలాగా పాస్టర్ను కూడా చేర్చుకునే విధంగా, గౌరవించే విధంగా ఉండటానికి, ముఖ్యంగా నేను ఎక్కువగా అలాగా నీ వాక్యాన్ని గౌరవించినప్పుడు గణపరిచే విధంగా నిలబడతామయ్యా. నిన్ను గొప్పగా మహిమపరిచే విధంగా ఉంటామయ్యా, గౌరవపరిచే విధంగా ఉంటామయ్యా. కనుక ప్రభువా కోరహో దాతాను అభిరాము చేసినట్టుగా, ప్రభు కొరింథీ సంఘం చేసినట్టుగా ఉండకుండా దావీదు చేసిన ప్రార్థనగా తండ్రి నేను ఇరుకులో ఉన్నానయ్యా, నన్ను విశాలతలో నడిపించు అని మొరబెడుతున్నాను. నా నీతికి ఆధారం నీవే అయ్యా యేసయ్యా. నా కోసము ప్రాణం పెట్టింది నన్ను ఇత్యాదుల నుంచి విడిపించడానికయ్యా. అందుకోసం నా నీతి తండ్రి నా కోసం ప్రాణం పెట్టావు కనుక నేను నమ్ముచున్నానయ్యా అని మరీ పరిశుద్ధపరిచి నా ఈ దుస్థితి నుంచి విడిపించమని ఎంతమంది అయితే సేవకుడికి సేవలు చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఏకీభవిస్తున్నారు వారందరిలో నీ కార్యం జరిగించమని, నీతిని అనుగ్రహించమని, ఆ ఇరుకు సంకుచితం స్వభావం నుంచి వారి అంతఃకరణము ఆ ఇరుకు నుంచి విశాలం దయచేయం, ఆ హృదయమో విశాలపరచమని, మా హృదయం విశాలపరచమని ప్రార్థన చేస్తాను తండ్రి. ఇది ఏకీభవించే విధంగా సహాయం చేయమని, నీకు లోబడి ప్రభు బలకంలో పాలు పొందుటకు సహాయం చేస్తామని నమ్ముచ్చు. యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.